హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్లాస్టిక్ డబ్బాలు వాడడం వల్ల మనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళ హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ ఉపయోగం బాగా పెరిగిపోయింది. తక్కువ ధరలో, ఆకర్షణీయమైన రంగుల్లో, కావాల్సిన సైజుల్లో లభించడమే దీనికి కారణం. అయితే ప్లాస్టిక్ బాక్సులు ఎంత నాణ్యమైనవి అయినా వాటిని ఎక్కువగా ఉపయోగిస్తే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసిన పదార్థాలు తినడం వల్ల మనకి మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు. వేడివేడిగా వండిన పదార్థాలను ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టడం ప్రమాదకరం. ఇలా వేడి పదార్థాలను కనుక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టినప్పుడు ప్లాస్టిక్ డబ్బా తయారీ సమయంలో రసాయనాలు ఆ పదార్థంతో రియాక్ట్ అయి మన అనారోగ్యం కారణమవుతాయి. తక్కువ ధరకు లభించే ప్లాస్టిక్ డబ్బాలు రీయూజ్డ్ ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. ఇందులో రసాయనాలు ఎక్కువగా వాడతారు. అందుకే వీటిలో వేడివేడి ఆహార పదార్థాలను ఉంచితే ఆరోగ్యానికి ముప్పు తప్పదు. అందుకే అందరూ ప్లాస్టిక్ డబ్బాలకు బదులుగా స్టీల్, గాజు డబ్బాలు, గాజు గిన్నెలు, అలానే స్టీల్ బాక్సులు వాడడం ఉత్తమం. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ ప్లాస్టిక్ డబ్బాలు వాడడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి హాని జరుగుతుంది అనేది? కాబట్టి అందరూ స్టీల్ డబ్బాలు అలాగే గాజు బాక్సులు వాడడం మంచిది. For more videos, please like, share and subscribe my channel. Thank you for watching my video.